నెక్స్ట్ ఈ క్వశ్చన్ కొద్దిగా ఇన్ఫర్మేషన్ ట్రీట్ చేశాడు. ఓకే, చూద్దాం కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వం చూద్దాం. సో ద క్వశ్చన్ ఈస్ dy by dx మైనస్ y by x is equal to x. ఎలా వచ్చిందమ్మా ఇది? ఫస్ట్ xతో డివైడ్ చేయండి, y by x ప్లస్ x అవుతుంది. ఆ y by xని తీసుకురండి, మైనస్ y by x అవుతుంది. దీంట్లో q ఏంటన్నా? దిస్ ఇస్ q, దిస్ ఇస్ ద p. p ఏంటమ్మా? p is minus 1 by x. దాని నుంచి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాయండి, is equal to e to the power of minus integral of 1 by x into dx, e to the power of minus log x, minus log x, nothing but x power minus 1, nothing but 1 by x, nothing but 1 by x. Now you know the integrating factor. Let us write with the solution then dependent variable y into 1 by x is equal to integral of 1 by x into what you have in the right hand side, x plus c plus dx plus c, x gets cancelled. Therefore, what is the remaining? Integral of 1. Integral of 1 is nothing but y by x is equal to x plus c. Y by x is equal to x plus c. Is it okay? Is it okay? Right. See. So, for this, so now see, you can write this one as y is equal to x of x plus c. X of x plus c. Generally, any condition is going to be tell us our c value. ఏదైనా కండిషన్ ఇస్తే దాని సి వాల్యూ అనుకునే వాళ్ళం మనం, అవునా కదా? దాన్ని బట్టి ఒకటో రెండో సొల్యూషన్ వచ్చేది, మన ఒకటే సొల్యూషన్ వచ్చేది. బట్ ఇక్కడ కండిషన్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే జీరో పాజిటివ్, చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ 0 పెట్టినాం అనుకోండి, ఎక్స్ ఇక్కడ 0 పెడితే ఇక్కడ 0 ఆటోమేటిక్ అయిపోతుంది. అంటే సి కూడా ఇప్పుడు 0 ప్లస్ సీనే కదా, ఎంటైర్ థింగ్ 0 అయిపోతుంది. 0 ఇంటూ సంథింగ్ ఏం చేసిన 0నే కదా. అంటే సి వాల్యూ ఎన్ని వాల్యూ చెప్పొచ్చు ఇక్కడ చెప్పండి. సి యూనిక్గా వాల్యూ ఉంటుందా? ఉండదు, ఒకటే ఉండదు. నేను ప్రాబ్లం ఏముంది? 2, 3 కూడా ఉండొచ్చు, ఎన్నైనా పాసిబిలిటీస్ ఉండొచ్చు. అది మరి నో సొల్యూషన్ ఉండడానికి పాసిబిలిటీ ఉందా? లేదు, నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే 0 ఇంటూ సంథింగ్ అన్నప్పుడు సి ఏదైనా ఉండొచ్చు, ఇండివిజువల్ ఒక వాల్యూ రావట్లేదు. రెండే వాల్యూస్ వస్తాయని అంటున్నాడు, అది కూడా రాదు. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? ఇన్ఫినిటీ పాసిబిలిటీస్ ఉన్నాయి. మీకు మళ్ళీ చెప్తున్నా చూడండి, 0 ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0 అవుతుందంట. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇది మొత్తం 0 అయిపోయినప్పుడు ఇంకా సి వాల్యూ ఎంత చెప్పగలుగుతాం? ఇండివిజువల్గా చెప్పలేవు. దట్ ఇన్ఫినిటీ పాసిబిలిటీస్. ఆ బేసిస్లో మనం ఈ ఆన్సర్ చెప్పవచ్చు. 4th ఈజ్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ ఈ సెట్ క్వశ్చన్. లుక్ ఎట్ ద నెక్స్ట్ ఈ సెట్ క్వశ్చన్. Let y be the solution of the differential equation dy by dx plus y is equal to x. X belongs to capital and y of minus 1 is equal to 0. Then y of 1 is equal to y of 1 and x value ఎంత ఇచ్చాడమ్మా? x value is 1 అని ఇచ్చాడు. ఓకే, దెన్ లుక్ ఎట్ ద క్వశ్చన్. సో ఇచ్చిన క్వశ్చన్ చూసుకుంటే వెరీ సింపుల్ క్వశ్చన్. p is equal to 1 అన్నాడు. p is equal to 1 అంటే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఏమవుతుందమ్మా? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ is equal to e to the power of integral 1 into dx, nothing but e power x. సొల్యూషన్ రాద్దాం మనం ఇప్పుడు. డిపెండెంట్ వేరియబుల్ y ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ x is equal to ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ e పవర్ x ఇంటూ q ఏమి ఇచ్చాడు? q is x ఇంటూ dx ప్లస్ c. ఎస్ ఆర్ నో? ఎప్పుడైనా మనకి e పవర్ x ఇంటూ x ఉంటే డైరెక్ట్లీ విల్ రైట్ e పవర్ x is equal to e పవర్ x ఇంటూ x మైనస్ 1 ప్లస్ c. సో దీంట్లో కండిషన్ ఇచ్చాడు. ఏంటమ్మా కండిషన్? y ఆఫ్ 1 కనుక్కోమని. అంటే y ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేయండి. y ఆఫ్ 1 వి నీడ్ ఈ పవర్ 1 అంటే ఈ ఉంటుంది. ఈ పవర్ 1 అంటే ఈనే మిగులుతుంది. 1 మైనస్ 1 0 అయిపోతుంది. ప్లస్ సి ఐఎమ్ సారీ గివెన్ అదర్ కండిషన్. మై y ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 ఇచ్చాడు. సరే y ఆఫ్ మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్. y ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ ఏమని ఇచ్చాడు అన్న? 0 ఇచ్చాడు. లెట్ మీ సబ్స్టిట్యూట్ ద ఫస్ట్ కండిషన్. y ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ y వాల్యూ 0 అయిపోతుంది. 0 ఇంటూ ఈ పవర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 మైనస్ 2 అవుతుంది. ప్లస్ సి ఇది మొత్తం 0నే. ఈ మైనస్ వాల్యూ తీసుకొస్తే ప్లస్ వాల్యూ అయిపోతుంది. సి ఈజ్ ఈక్వల్ టు 2e పవర్ మైనస్ 1. సి ఈజ్ ఈక్వల్ టు 2e పవర్ మైనస్ 1 అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసేయండి దాంట్లో. అంటే y e పవర్ x ఈజ్ ఈక్వల్ టు e పవర్ x మైనస్ 1 ప్లస్ 2 ఇంటూ e పవర్ మైనస్ 1. నౌ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ y ఆఫ్ 1. ఏమంటున్నా? y ఆఫ్ 1 అంటున్నాడు. y ఆఫ్ 1 అంటే చూడండి ఒకసారి, ఈ పవర్ అంటే ఈ ఉంటుంది. 1 మైనస్ 1 0 అయిపోతుంది. ప్లస్ 2e పవర్ మైనస్ 1. 2e పవర్ మైనస్ 1 అంతే కదా. సో ఈయన అక్కడ పంపించేస్తే ఏమవుతుందన్న? ఈయన అక్కడ పంపిస్తే అక్కడ పంపించేసేయండి. y ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 2e పవర్ మైనస్ 1 బై ఈ పైకి తీసుకెళ్ళిపోతే 2e పవర్ మైనస్ 2. దట్స్ ఇట్. సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్ ఫర్ దిస్ ఈ సెట్ క్వశ్చన్. లుక్ ఎట్ ద నెక్స్ట్ ఈ సెట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ మనం చేసాం. ఎస్ ఆర్ నో? జస్ట్ నో ఇట్ జస్ట్ కంప్లీటెడ్.
అయితే ఇచ్చిన క్వశ్చన్ డైరెక్ట్గా లేదు, ఇచ్చిన క్వశ్చన్ మనం సింప్లిఫై చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? ఈ డిఎక్స్ బై యూనిట్ పంపించేసేయండి. అప్పుడు ఏమవుతుంది? డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2 రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ మైనస్ వై బై రూట్, ఈ మైనస్ వై బై రూట్ ఎక్స్ పంపించండి. దెన్ ఇట్ విల్ బీ అవర్ క్వశ్చన్, దట్ ఈస్ డివై బై డిఎక్స్ ప్లస్ వై బై రూట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 2 రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్. ఇజ్ ఇట్ ఓకే? రైట్. సీ దెన్, సో దీన్ని మనం ఆల్రెడీ చేసాం. ఎసార్ చూడండి ఒక్కసారి ఇంత ఉందే చేసాం మనం. జస్ట్ నో వి కంప్లీట్ దిస్ ప్రాబ్లం. దిస్ వన్ ద ప్రాబ్లం, ఇజంట్ ఇట్? చూసుకోండి. ఎసార్ నో దే సేమ్ ఫామ్ యూ రైటింగ్ హియర్. ఏమొచ్చింది మరి? ఆన్సర్ ఏమొచ్చింది మరి దానికి చెప్పండి? ద ఆన్సర్ ఇస్ దిస్ వన్. మనం అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఈ పవర్ 2 రూట్ ఎక్స్ని రైట్ సైడ్కి పంపించుకొని రాసాం, గుర్తుందా? డివైడ్ చేసాం బోత్ సైడ్స్. దిస్ గోన్ బి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డివై బై డిఎక్స్ ప్లస్ వై కాట్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఈ ప్రాబ్లం కూడా రిపీట్ అయ్యడం నేనన్నా, ఇంత ఉంది చేసాం మనం. సేమ్ క్వశ్చన్. ఆన్సర్ ఏంటి చెప్పండి? జస్ట్ నౌ వి కంప్లీటెడ్. వై సైన్ ఎక్స్ ఇక్కడే ఉంది చూడండి. వై సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ 2x బై 4. దాట్స్ ఇట్. ఇదే క్వశ్చన్ ఇచ్చాడు. ఇదే వై కాట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. సేమ్ క్వశ్చన్ రిపీటెడ్. సో యూ కెన్ ఈజీలీ ఆన్సర్ వై సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కాస్ 2x బై 4. నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేస్తున్నాడు. ట్రై టు అండర్స్టాండ్ దిస్. పీవైక్యూస్ మీరు ఎంత రిఫర్ చేసుకుంటే అంత స్కోర్ ఎక్కువ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, సొల్యూషన్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. లెట్ మీ రైట్ అవర్ రిక్వైర్డ్ ఫార్మ్, దట్ ఈస్ డివై బై డిఎక్స్ plus 2x divided by 1 plus x square into y is equal to cos x divided by 1 plus x square. This was the required form. Now you can easily say this is going to be q, this is going to be p value. Based on p, we are going to write with integrating factor e power integral 2x divided by 1 plus x square into dx, nothing but e power log 1 plus x square, nothing but 1 plus x square, nothing but 1 plus x square. Write down solution. Dependent variable ఏముందమ్మా? y ఉంది. y into 1 plus x square is equal to integral of 1 plus x square into q. q is nothing but cos x divided by 1 plus x square. Getting the cancellation. 1 plus x square 1 plus x square cancel అయిపోతుంది. Integral of cos x చెప్పండి. Integral of cos x ఏంటన్నా? Integral of cos x is nothing but sin x. y of 1 plus x square is equal to sin x plus c. చూడండి ఆప్షన్స్లో చెక్ చేస్తే ప్లస్ ఎక్సా మైనస్ సైన్ ఎక్సా ప్లస్ సైన్ ఎక్సా? ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఇస్ ప్లస్ సైన్ ఎక్స్, ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఇస్ మైనస్ కాస్ ఎక్స్. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. అలా కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి పొరపాటున, అది మీరు తీసుకొచ్చి ఫస్ట్ ఆప్షన్గా పెట్టడానికి అవకాశం ఉంది. దయచేసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఇస్ మైనస్ కాస్, ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ ఇస్ ప్లస్ సైన్ ఓన్లీ. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో. విత్ దిస్ ద ఆన్సర్ ఈస్ థర్డ్ ఆప్షన్. లుక్ ఎట్ ద నెక్స్ట్ రీసెట్ క్వశ్చన్. dy by dx minus 2y by x is equal to x square into e power 2x. What is p? P is minus 2 by x. Integrating factor is equal to e to the power of minus 2 into integral 1 by x into dx, nothing but e to the power of minus 2 into log x, nothing but x power minus 2, nothing but 1 by x square. That is integrating factor. Solution will be y into what dependent variable into what is integrating factor? 1 by x square is equal to integrating factor 1 by x square into q. What is q? Q is x square into e power 2x into dx. X square gets cancelled. Remaining will be y divided by x square is equal to e power 2x divided by 2 plus c. అయితే ఇక్కడ ఓన్లీ వైని రాయడానికి ట్రై చేశాడు. వైని రాయడానికి ఈ కింద డినామినేటర్లో 2 తీసేసాడు. అంటే ఏం చేయొచ్చు? ఎల్సిఎం తీసేసి రాసుకుంటే 2y is equal to x square into e power 2x plus 2x square into c. 2x square into c. చూసుకోండి, ఆప్షన్లో చెక్ చేసుకోండి. 2x square into e power 2x plus 2cx square. The second option is going to be answer. Remaining ఏది కూడా సాటిస్ఫై అవ్వట్లేదు కంప్లీట్లీ. What is the deficiency in this? There is a deficiency of x square here. Yes or no?
Right. Look at the next third question. The solution to the differential equation 3x square plus y into dx by dy is equal to x greater than 0 such that y is equal to 1 if x is equal to 1 is కండిషన్ ఇచ్చాడంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ అనుకోమని చెప్తున్నాడు అని అర్థం అంతే. సో దీన్ని ఏ విధంగా రాయొచ్చునన్నా, దిస్ విల్ బి dy by dx is equal to y by x ప్లస్ 3x. ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ ఎక్స్తో dx by dy నాట్ పంపించేసినాం, dy by dx అయింది. అండ్ అట్లా ఎక్స్తో డివైడ్ చేసినాం, ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ అంటే 3x మిగులుతుంది, y by xగా రాశాను. సింప్లిఫై చేస్తే dy by dx మైనస్ y by x ఈజ్ ఈక్వల్ టు 3x వస్తుంది. దీని నుంచి ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాద్దాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e to the power of integral minus 1 by x into dx nothing but e to the power of minus log x nothing but x power minus 1 nothing but 1 by x. Is it okay? Right. So therefore we can write the solution here. Dependent variable y into 1 by x is equal to integral of 1 by x into 3x is a q value into dx. X gets cancelled. Integral of 3 is nothing but 3x plus c. 3x plus c. Okay, now we need to find out the c value with using the condition y is equal to 1, x is equal to 1. 1 by 1 is equal to 3 plus c. Nothing but c is equal to minus 2. C is equal to how much? Minus 2. Substitute the value there. Substitute same అవుతుంది. y is equal to x into 3x minus 2. And ఏం రాయించిన ఫైనల్ ఆన్సర్ y మాత్రమే రాయాలనుకుంటే y is equal to 3x square minus 2x. y is equal to 3x square minus 2x. Second option is the right answer for this question. Look at the next set question. The solution of the differential equation dy by dx plus y cot x is equal to 4x into cosecant x. Very simple question. Given the condition, y is equal to 0, x is equal to pi by 2. సరే ఫస్ట్ అయితే ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాం. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e to the power of integral cot x. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నా, ఇంటిగ్రల్ ఆఫ్ cot x నెంబర్ ఆఫ్ టైమ్స్ అడుగుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. e to the power of log mod sin x nothing but sin x. Now the integrating factor is known. Write in solution y into sin x is equal to integral of sin x into 4x into cosecant x into dx. q వాల్యూ ఏమని ఇచ్చాడు నాన్న, q వాల్యూ 4x into cosecant x ఇచ్చాడు. sin into cosecant 1 we known and the remaining ఏం మిగులుతుందన్న, ఇక్కడ ఇంటిగ్రల్ 4 బయటకు వచ్చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ x dx అని వస్తుంది. ఇంటిగ్రల్ ఆఫ్ x dx వస్తుంది. అంటే ఫైనల్గా ఏం చేయొచ్చు నాన్న మనం, y sin x is equal to 4 into x square by 2 plus c. 2 2 క్యాన్సిలేషన్ చేసేసుకోవచ్చు. అంటే ఏం మిగిలిందన్న మనం ఫైనల్లీ y sin x is equal to 2x square plus c. 2x square plus c. ఇక్కడ కండిషన్ ఇచ్చాడు. ఏం కండిషన్ అన్న, x is equal to pi by 2 అయితేనంట y is equal to 0 అవుతుందంట. సరే 0 ఇంటూ సంథింగ్ 0 అయిపోతుంది. 2 ఇంటూ పై బై 2 అంటున్నాడు, అంటే పై స్క్వేర్ బై 4 వస్తుంది ప్లస్ సి. 2 1 2 2 అంటే దీని నుంచి సి వాల్యూ ఏమని చెప్పొచ్చమ్మా, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ పై స్క్వేర్ బై 2 అని చెప్పొచ్చు. సి ఈజ్ ఈక్వల్ టు వాట్ మా, మైనస్ పై స్క్వేర్ బై 2. ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. దట్ ఈస్ y sin x ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ పై స్క్వేర్ బై 2. దట్స్ ఇట్. y sin x is equal to 2x square minus pi square by 2. చూడండి ఆప్షన్స్ ఏ ఉన్నాయి. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. రిమైనింగ్ ఈజ్ సాటిస్ఫై. ఇక్కడ సైన్ ఉండాలి, కొసెకెంట్ ఉంది, ఈడ కొసెకెంట్ ఉంది, అవసరం లేదు. ఇక్కడ సైన్ ఏ ఉంది కానీ 2x స్క్వేర్ ఉండాలి, x స్క్వేర్ ఉంది. ఇజ్ ఇట్ ఓకే? చాలా. లుక్ అట్ ద నెక్స్ట్ ఈ సెట్ క్వశ్చన్. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx plus y cot x is equal to 4x cosecant x. 4x cosecant. జస్ట్ నో వి డన్ ద ప్రాబ్లమ్. ఎస్ ఆర్ నో? కాకపోతే అక్కడ కండిషన్ ఇచ్చాడు, ఇక్కడ కండిషన్ ఇవ్వలేదు. ఎస్ ఆర్ నో చెప్పండి. ఇప్పుడే చేసాం మనం. ఏమొచ్చింది మనకి ఇక్కడ ముందు ప్రాబ్లంలో 2y లెట్ మీ క్లియర్, ఇట్ ఈస్ 4x into cosecant x, రైట్? y cot x. ఇజంట్ ఇట్ ద క్వశ్చన్? ఇదే కదా, y cot x 4 cos. ఏమొచ్చిందన్న మనకి ఇక్కడ y sin x is equal to 2x స్క్వేర్ ప్లస్ సి అని వచ్చింది. కండిషన్ ఇక్కడ ఇచ్చాడు, అక్కడ ఇవ్వలేదు. రాసేసేయండి 2x స్క్వేర్ ప్లస్ సి. ఎక్కడ ఉందన్న y sin x is equal to 2x స్క్వేర్ ప్లస్ సి. దిస్ వన్ ఇస్ ఆన్సర్. డైరెక్ట్ క్వశ్చన్ ఓన్లీ.
రెండు క్వశ్చన్లు సేమే. ఇది షిఫ్ట్ 1లో ఇచ్చాడు, మరి ఇక్కడ ఇది ఎక్కడ ఇచ్చాడు అన్న? ఇది షిఫ్ట్ 2లో ఇచ్చాడు. అది 21లో, ఇది 22లో డిఫరెన్స్ అంతే. ఏపీలో ఇచ్చిన క్వశ్చన్స్. కండిషన్ ఇచ్చి సి వాల్యూ అనుకోమన్నాడు, కండిషన్ ఇవ్వకుండా డైరెక్ట్ రాశాడు అంతే. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈసారి క్వశ్చన్. ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy by dx minus y by x plus 1 is equal to e power 3x into x plus 1. ఓకే, ఫస్ట్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాము. ఈ పవర్ ఇంటిగ్రల్ మైనస్ 1 by x plus 1 into dx, ఈ పవర్ మైనస్ log of 1 plus x, nothing but what I can write here 1 plus x whole power minus 1, nothing but 1 by 1 plus x. Integrating factor is 1 by 1 plus x. Solution రాయండి. y into 1 by 1 plus x is equal to integral of 1 by 1 plus x into ఇక్కడ ఏముందన్న e power 3x into x plus 1 ఉంది into dx plus c x plus 1 1 plus x both are gets cancel. Integral of e power x ఏమవుతుందన్న y by x plus 1 is equal to e power 3x అంటే e power 3x by 3, e power 3x by 3 plus c. చూడండి ఆప్షన్స్లో ఏమైనా ఉన్నాయా? y by x plus 1 అనేది ఒకటే ఉంది, is equal to e power 3x by 3, absolutely right, second option. Look at the next is question. The solution of the differential equation dy by dx is equal to x cube minus 2xy satisfying the condition. Satisfying the condition అంటే అర్థం ఏంటన్నా? c వాల్యూ కనుక్కొని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సరే, ఇచ్చిన క్వశ్చన్ని మనకు కావాల్సిన ఫామ్లో రాసుకుందాం. dy by dx plus 2xy is equal to x cube అని ఇచ్చాడు, ఇక్కడ is equal to x cube అని ఇచ్చాడు. let us write then. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాద్దాం ఫస్ట్ మనం. ఈ పవర్ ఇంటిగ్రల్ 2x dx అనుకుంటే ఏమవుతుందన్న? ఈ పవర్ x స్క్వేర్ వస్తుంది, ఈ పవర్ x స్క్వేర్ వస్తుంది. ఓకే, దెన్ ఆ వాల్యూతో రాసుకుంటే ఈ y ఇంటూ ఈ పవర్ x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్, x క్యూబ్ని x స్క్వేర్ ఇంటూ x ఇంటూ dx అని రాసుకోవచ్చునా? రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో? రైట్. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో నేను x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు t అనుకుంటున్నాను ప్రస్తుతానికి. x స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టీ అనుకుంటే 2x ఇంటూ dx ఏమవుతుందన్న? dt అవుతుంది. 2x dx ఏమవుతుంది? dt అవుతుంది. అంటే దీని నుంచి ఓన్లీ x dx మాత్రమే రాసుకోవాలనుకుంటే, x dx మాత్రమే రాసుకోవాలనుకుంటే అవసరం లేదు, డైరెక్ట్ మనము 2x dxనే ఉంచుదాం. ఇచ్చిన క్వశ్చన్లో 2x dx ఉందా? లేదు. అందుకని నేను చేస్తున్నా అంటే 2తో మల్టిప్లై చేస్తున్నాను, 2x dx వస్తుంది. అడిషనల్ మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా చేస్తున్నాను. ఇస్ ఇట్ ఓకే? రైట్. రైట్ డౌన్ దెన్ దిస్ ఇస్ గోయింగ్ టు బి 2y ex square is equal to integral of e power t into this complete value is dt plus c. e power t into t అంటే అర్థం ఏంటన్నా? e power t into t minus 1 అని అర్థం. e power x into x ఉంటే e power x into x minus 1 రాస్తాము. ఇక్కడ వేరియబుల్ ఇక్కడ వేరియబుల్ సేమ్ ఉందనుకోండి, e power x into x ఫామ్లో ఫాలో అయిపోతాం. ఏంటి ఫార్ములా? e power x into x minus 1. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముందన్న? 2y e power x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయండి. మరి ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ పవర్ టీ ఎక్స్ అంటే అర్థం ఏంటి? ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ సి. ఇజ్ ఇట్ ఓకే? అయితే ఇక్కడ y పక్కన ఎక్స్ స్క్వేర్ ఉంచట్లేడు ఇక్కడ, దాన్ని మనం తీసేసేయాల్సి ఉంటుంది. అంటే తీసేసి ఏమవుతుందన్న మనకు అది ఎంటైర్ థింగ్ అక్కడ కన్వర్ట్ అయిపోతుంది. రైట్. సో సి వాల్యూ ఫస్ట్ అనుకుందాం. సి వాల్యూ అనుకోవడానికి ఇచ్చిన కండిషన్ ఏంటి? y of 1 ఈజ్ ఈక్వల్ టు 2. ఎక్స్ దగ్గర 1 సబ్స్టిట్యూట్ చేస్తే y ఎంత వస్తుందంట? 2 వస్తుందంట. సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 2 ఈ పవర్ 1 అంటే ఈనే ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 1 అంటే 1 ఉంటుంది. 1 మైనస్ 1 0 అయిపోతుంది, ప్లస్ సి. అంటే ఫైనలీ వాట్ ఈస్ గోయింగ్ టు బి సి వాల్యూ? సి ఈజ్ గోయింగ్ టు బి 4 ఇంటూ ఈ. సి ఈజ్ గోయింగ్ టు బి 4 ఇంటూ ఈ. సబ్స్టిట్యూట్ చేయండి ఆ వాల్యూ. 2y ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 4 ఇంటూ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తాం అనుకోండి, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చేసి ఏమవుతుందన్న? 2y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 4 ఇంటూ ఈ పవర్, ఇక్కడ ప్లస్ 1 ఉంది కదా, కింది పైకి వస్తే మైనస్ అయిపోతుంది, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ టర్మ్ మాత్రమే సపరేట్గా ఉంచి మిగతా అన్నిటి పంపించమంటున్నాడు. పంపిస్తే ఏమవుతుందన్న? దట్ విల్ బి 2y మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ ఈ పవర్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఏవి మనకు సాటిస్ఫై చేస్తుందో చూసుకోండి ఒకసారి. ఇది సాటిస్ఫై చేస్తుందా? చేయట్లేదు. ఇది సాటిస్ఫై చేస్తుందా? ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4. ఇది కూడా చేయట్లేదు, ఎందుకంటే ఇక్కడ రాంగ్ ఉంది.
ఇది సాటిస్ఫై చేస్తుందా? ఇది కూడా చేయట్లేదు. ఎందుకంటే -x² మాత్రమే ఉండాలా, -2y ఉంది. దిస్ ఇస్ గోయింగ్ టు బి సాటిస్ఫైయింగ్ అవర్ కండిషన్. దెర్ఫోర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. లుక్ ఎట్ ద నెక్స్ట్ రీసెర్చ్ క్వశ్చన్. ఏం రాసినాను దీన్ని చూడండి. sin x దీనికి మల్టిప్లై ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే sin x తోటి బోత్ సైడ్స్ డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఏమొస్తుందన్న dy/dx ప్లస్ y cot x ఈజ్ ఈక్వల్ టు x వస్తుంది. x cot x ఉంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసినాం మనం. cot x ఉంటే ఏమొస్తుందండి మనకు? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ sin x వస్తుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తున్నాం మనం. అది తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్కడన్నా y ఇంటూ sin x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ sin x ఇంటూ x ఇంటూ dx ప్లస్ c. ఎస్ ఆర్ నో? చెప్పండి. ఇది y sin x అయితే రైట్ హ్యాండ్ సైడ్లో ఐలేట్ ఫార్ములాని ఫాలో అవుతే ఐలేట్ ఇన్వర్స్ లాగరిథమిక్ ఆల్జిబ్రిక్ ట్రిగ్నోమెట్రీ అంటే ఇదే కదా u. ఇప్పుడు x is u ఇంటిగ్రల్ ఆఫ్ సైన్ ఈజ్ మైనస్ కాస్ మైనస్ ఆఫ్ x డెరివేటివ్ 1 మరి ఇక్కడ ఇది ఏదైతే వచ్చిందో వాల్యూ మనం రాయాలి కదా, మైనస్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి. సో ఫైనల్లీ y sin x ఈజ్ ఈక్వల్ టు -x cos x. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుందమ్మా, ప్లస్ అయిపోతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ కాస్ అంటే ఏమొస్తుందమ్మా? sin x వస్తుంది ప్లస్ సి. అంటే ఈ ఓవరాల్ని మనం సాల్వ్ చేసుకుంటే ఇక్కడ ఏమంటున్నాడన్న y-1 ఇంటూ sin x విని కావాలంట. అంటే సైన్ ఇక్కడ తీసుకురండి, ఏమవుతుందన్న మైనస్ సైన్ అవుతుంది. sin x కామన్ తీస్తే మరి y-1 ఇంటూ sin x. ఇది క్వశ్చన్ పార్ట్లో ఇచ్చాడు. దిస్ ద పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందని అడుగుతున్నాడు. చెప్పండి ఏమవుతుంది? c మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ అవుతుంది. c మైనస్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, థర్డ్ ఆప్షన్. లుక్ అట్ ద నెక్స్ట్ రీసెట్ క్వశ్చన్. ఇది ఆల్రెడీ మనం చేసినాం కదా. సొల్యూషన్ ఆఫ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అండర్ ద కండిషన్ y ఈజ్ ఈక్వల్ టు 1 x ఈజ్ ఈక్వల్ టు 1. వి డన్ దిస్ ప్రాబ్లం. చూడండి ఒకసారి, వి డన్ దిస్ ప్రాబ్లం. ఇదే కదా. అండర్ ద కండిషన్ y ఈజ్ ఈక్వల్ టు 1 x ఈజ్ ఈక్వల్ టు 1 ఏమైందన్న 4xy ఈజ్ ఈక్వల్ టు x⁴ ప్లస్ 3 వచ్చింది. చూసుకోండి, దిస్ ఇస్ సొల్యూషన్. రిపీటెడ్ క్వశ్చన్. 2015 ఏపీలో ఇచ్చిన క్వశ్చన్ని మళ్ళీ రిపీట్ చేశాడండి. అబ్జర్వ్ చేయండి. 4xy ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది? x⁴ ప్లస్ 3 వచ్చింది. x⁴ ప్లస్ 3. yes we're continuing here. x⁴ ప్లస్ 3 4xy అన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కరెక్టే ఉన్నాయి. x⁴ ప్లస్ 3 అంటే ఓన్లీ సెకండ్ ఆప్షన్. వీ కెన్ సే ద సెకండ్ ఆప్షన్ ఈస్ గోయింగ్ టు బి రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. రిపీట్ క్వశ్చన్ ఎక్కడ ఇచ్చాడు? అక్కడ ఇచ్చిన క్వశ్చన్ మళ్ళీ ఒక 5 years తర్వాత 7 years తర్వాత మళ్ళీ రిపీట్ చేశాడు. రిపీట్ చేస్తున్నాడు క్వశ్చన్స్ని. పీవైక్యూ క్వశ్చన్స్ రిఫర్ చేసుకోండి. ఈ సిరీస్ని యూజ్ చేసుకోండి. అట్లీస్ట్ సిరీస్ని యూజ్ చేసినా మీ మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి. ఈ సిరీస్ని యూజ్ చేసినంతో పాటు కోర్స్ని కూడా ఎన్రోల్ చేసుకోండి. ఇంకా బెటర్ మార్క్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ చూద్దాం మనం ఒకసారి. dy/dx ప్లస్ y cos x ఈజ్ ఈక్వల్ టు sin x ఇంటూ కాస్ ఎక్స్. కాస్ ఎక్స్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనుకుందాం. కాస్ ఎక్స్ బేస్ చేసుకొని ఈ పవర్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ఇంటూ dx ఏమవుతుందన్న? ఈ పవర్ ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ అంటే sin x, ఈ పవర్ sin x మిగులుతుంది. సొల్యూషన్ రాయండి. మరి ఏమవుతుంది? y ఇంటూ ఈ పవర్ sin x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ ఈ పవర్ sin x ఇంటూ క్యూ వాల్యూ ఏంటిదన్న? sin x ఇంటూ కాస్ ఎక్స్ dx ప్లస్ సి. sin xని కనుక మీరు t అనుకుంటే అప్పుడు కాస్ ఎక్స్ ఇంటూ dx ఏమవుతుందమ్మా? dt అవుతుంది దిస్ వాల్యూ. దేర్ఫోర్ వాట్ ఐ కెన్ రైట్ హియర్. అప్పుడు ఇది e పవర్ t ఇంటూ t కదా. e పవర్ t ఇంటూ t అంటే డైరెక్ట్ రాస్తున్నాను. e పవర్ t ఇంటూ t మైనస్ 1 అంటే t ఏంటమ్మా ఇక్కడ? అంటే ఇక్కడ ఏమవుతుందన్న మనకి sin x కూడా t అనుకున్నాం. ఈ పవర్ sin x ఇంటూ sin x మైనస్ 1 ప్లస్ c అవుతుంది. ఇక్కడ ఏంటన్నా? ఇది y ఇంటూ ఈ పవర్ sin x. ఓన్లీ y మట్టికే ఉండాలంట. ఏం చేస్తుందన్న మనము? y ఈజ్ ఈక్వల్ డివైడ్ చేస్తాం ఈ పవర్ sin x తోటి. అంటే ఏం మిగులుతుందన్న? sin x
-1 ప్లస్ c ఇంటూ e పవర్ మైనస్ sin x ఇజ్ ఇట్ ఓకే? చూడండి ఆన్సర్స్ ఇక్కడ ఉన్నాయి, చెక్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు sin x -1 ప్లస్ c ఇంటూ e పవర్ మైనస్ sin x, ఫోర్త్ ఆప్షన్. ఇజ్ ఇట్ ఓకే? రైట్, లుక్ ఎట్ ద నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. x ఇంటూ log x dy బై dx ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 2 log x అంటున్నాడు. దాన్ని రిక్వైర్డ్ ఫార్ములా రాసుకుంటే ఇలా వస్తుంది చూడండి, dy బై dx ప్లస్ y డివైడెడ్ బై x ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు 2 బై x. log x క్యాన్సిల్ అయిపోతే 2 బై x మిగులుతుంది. సో దీంట్లో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ కనుక్కోవడంలో చిన్న ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఈ పవర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై x log x ని మనము 1 బై x బై log x ఇంటూ dx రాయొచ్చండి. ఈ పవర్ ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఫామ్లో ఉంది. అంటే ఏం రాయొచ్చు, log ఆఫ్ log x అంటే ఏమవుతుందన్న, ఇది డైరెక్ట్లీ log x అయిపోతుంది. సార్ నో. సో ఆ వాల్యూని తీసుకొచ్చి మన ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోతుంది. అంటే డిపెండెంట్ వేరియబుల్ y ఇంటూ log x ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ log x ఇంటూ 2 బై x ఇంటూ dx ప్లస్ సి. ఈ 2ని కనుక బయట రాసేసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఈజీ. ఏం రాయొచ్చిందన్న మనం చూడండి ఒకసారి, y log x. 2ని బయట రాస్తే ఈ 2ని ఒకసారి బయట రాసేసుకుందాం మనం. బయట రాసుకుంటే ఇంటిగ్రల్ ఆఫ్ log x ఇంటూ 1 బై x ఇంటూ dx ప్లస్ సి అనుకున్నాను మీరు. log x డెరివేటివ్ ఏంటండి, 1 బై x. అంటే ఇది ఎలా ఉంది, f ఆఫ్ x ఇంటూ f డాష్ ఆఫ్ x ఫామ్లో ఉంది. అంటే ఇప్పుడు ఏం చేస్తాం మనం, దీన్ని x అనుకొని రాసేస్తాం. ఏమని రాస్తాం, 2 ఇంటూ log x హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి అని రాసేస్తాం. y log x 2 gets cancelled. Finally y log x is equal to log x whole square plus c. That's it. Y log x is equal to log x whole square plus c. Is it okay? Right, look at the next question. Solution of x plus 2y cube dy by dx is equal to y. చూడండి ఈ క్వశ్చన్ క్లియర్ చేద్దాం అనేది. ఇది మనం డైరెక్ట్గా x బై y ప్లస్ 2y స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు dx బై dyగా రాసుకోవచ్చు. ఇలా రాసిన తర్వాత dx బై dy మైనస్ x బై y ఇజ్ ఈక్వల్ టు 2y స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడ -1 బై y అనేది p వాల్యూ అవుతుంది కాబట్టి దీని నుంచి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాద్దాం. e టు ద పవర్ ఆఫ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై y ఇంటూ dy e టు ద పవర్ ఆఫ్ మైనస్ log y నథింగ్ బట్ y పవర్ -1 నథింగ్ బట్ 1 బై y. సో నెక్స్ట్ now we know the integrating factor. Solution రాద్దామా, డిపెండెంట్ వేరియబుల్ x ఇంటూ 1 బై y ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై y ఇంటూ q ఈజ్ నథింగ్ బట్ 2y స్క్వేర్ ఇంటూ dy ప్లస్ c. y క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆ తర్వాత x బై y రాసుకోవచ్చు. ఇక్కడ 2 ఉంటుంది, y ఇంటిగ్రేషన్ ఈజ్ y స్క్వేర్ బై 2 ప్లస్ c. 2 గెట్స్ క్యాన్సిల్ అగైన్. అంటే ఫైనల్లీ x బై y ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చిందన్నా నీకు, y స్క్వేర్ ప్లస్ c. దట్స్ ఇట్, y స్క్వేర్ ప్లస్ c. చూడండి x బై y ఈజ్ ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ c ఆప్షన్ చూసుకోండి. ఇది పవర్ 4 నాన్న, పవర్ 4 ఇది అనుకుంటే ఆ పాసిబిలిటీ చూసుకుంటే ఏమవుతుందన్న మనకి సెకండ్ ఆప్షన్ ఇది రైట్ ఆప్షన్. ఎందుకంటే ఇది y స్క్వేర్ y క్యూబ్ అండ్ y పవర్ 4 ఒక ఆర్డర్ సీక్వెన్స్ ఈజీ తెలిసిపోతుంది కదా. ఇది y అనుకున్నాడు, ఇది y స్క్వేర్, ఇది y క్యూబ్ రాసింది, ఖచ్చితంగా y పవర్ 4 అని పాసిబిలిటీ ఉండాలి. చిన్న మిస్టేక్ అయినట్టుంది, టైపింగ్ మిస్టేక్ అయినట్టుంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఆన్సర్. ఈ ఫామ్ ఏదంటే అది ఆన్సర్ మనకి. సెకండ్ ఆప్షన్ అదే విధంగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఇది కూడా సేమ్ కాన్సెప్ట్ నాన్న, ఇది కూడా సేమ్ కాన్సెప్ట్, కానీ ఎక్స్ని వైతో డిఫరెంట్ చేశాడు. ఎస్ఆర్ నో. చూడండి ఈ క్వశ్చన్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే dx బై dy ఇంటూ 1 బై ప్లస్ 1 బై y ఇంటూ లాగ్ y ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 బై y. ఇదే క్వశ్చన్ని జస్ట్ నౌ వి కంప్లీటెడ్. ఎస్ఆర్ నో. చూడండి ఒకసారి ఏమొచ్చిందన్న మన ఆన్సర్ మరి ఇక్కడ ఇప్పుడే జస్ట్ నౌ వి కంప్లీటెడ్. ఈ క్వశ్చన్ మనకు ఆన్సర్ ఏమొచ్చిందన్న, ఇది చూడండి, దీన్ని దాన్ని కంపేర్ చేయండి. ఇక్కడ dx బై dy ఉంది, ఇక్కడ x బై y లాగ్ y ఉంది, ఈజ్ ఈక్వల్ 2 బై y. x దగ్గర yని రీప్లేస్ చేయండి అంతే. y దగ్గర x దగ్గర y. ఇక్కడ మరి x ఏడు ఉంది, y ఏడు ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ y ఉంది. y దగ్గర xని, x దగ్గర yని రీప్లేస్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి యువర్ ఆన్సర్. మీకు కావాలంటే చెక్ చేసుకోండి, సేమ్ ఆన్సర్ మీకు వస్తుంది. ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది, y log x ఈజ్ ఈక్వల్ టు log x హోల్ స్క్వేర్ కదా. ఫస్ట్ ఇది రాద్దాం మనం, y log x ఇదే కదా.
ఫస్ట్ ఆన్సర్ ఏమొచ్చిందన్న మనం y log x ఈజ్ ఈక్వల్ టు log x హోల్ స్క్వేర్ ప్లస్ ఇది దేని బేస్ చేసుకున్నా ప్రీవియస్ క్వశ్చన్ బేస్ చేసుకొని అది dy/dx బేస్ చేసుకుని ఇక్కడ xని yని xని చేంజ్ చేయండి x ఇంటూ log y ఈజ్ ఈక్వల్ టు log y హోల్ స్క్వేర్ ప్లస్ c x log y ఈజ్ ఈక్వల్ టు log y హోల్ స్క్వేర్ ప్లస్ c అనే ఆప్షన్ ఉందో చూడండి ఒకసారి ఉంది ఈ ప్లస్ సీని పంపించిండు అది మైనస్ అంటే సి డాష్ రాసుకోవచ్చు అంటే ఈ విధంగా రాశాడు ఈ మైనస్ సీని పంపించేస్తే మైనస్ సి అవుతుంది కాబట్టి ఈ విధంగా రాశాడు log y హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ log y ప్లస్ సి డాష్ సిని ట్రాన్స్పోజ్ చేశాడు మైనస్ సిని సి డాష్గా రాసుకున్నాడు దట్స్ ఇట్ నెక్స్ట్ క్వశ్చన్ The solution of dy/dx plus 3/x into y is equal to 1/x square given that y is equal to 2, x is equal to 1. Chalo then. So what is the p value 3/x? దాని నుంచి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ రాయండి కండిషన్ ఇచ్చినట్టు అర్థం ఏంటి we need to find out arbitrary constant దీన్ని బేస్ చేసుకొని చేస్తే ఏమవుతుందని e పవర్ ఇంటిగ్రల్ 3/x into dx nothing but e పవర్ 3 into log x nothing but x cube nothing but x cube సొల్యూషన్ రాయండి మరి సొల్యూషన్ రాస్తే డిపెండెంట్ వేరియబుల్ y ఇంటూ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఇంటూ దిస్ ఈజ్ 1/x స్క్వేర్ క్యూ వాల్యూ ఈజ్ 1/x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ప్లస్ సి ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ చేసేసేయండి వన్ టైం మిగులుతుంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ బై 2 ప్లస్ సి 2 నిలిచింది తీసి పంపించేస్తే 2y x cube is equal to x square 2c is nothing but c dash చూడండి ఆప్షన్ చెక్ చేసుకోండి దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఆన్సర్ ఇక్కడ సి వాల్యూ కనుక్కోమంటున్నాడు కదా సి వాల్యూ కనుక్కోవాల్సిందే మనం ఎస్ ఆర్ నో సి వాల్యూ కనుక్కోవాల్సిందే బట్ ఎనీవే సి వాల్యూ కనుక్కుందాం ఫస్ట్ సి వాల్యూ కనుక్కోవడానికి కండిషన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం x is equal to 1 y is equal to 2 అంటే x is equal to 1 cube అంటే 1 y is equal to 2 into 1 is equal to 1/2 plus c from this c is equal to 2 minus 1/2 nothing but 4 minus 1 3/2 c is equal to what 3/2 substitute చేయండి అది yx cube is equal to x square by 2 plus 3/2 2 LCM తీసుకొని ఇటు పంపి whenever the denominators are equal numerators are directly added అంటే ఆ కాన్సెప్ట్ రాసుకుంటే 2y into x cube is equal to x square plus 3 2yx cube is equal to x square plus 3 చూడండి ఆప్షన్ చూడండి మరి 2x cube y is equal to x square plus 3 second option is going to be our answer. These are the most expected questions in our physics exam point of view and again I'm telling you our complete course is going to be only for 2900. Now deal the subject in a exam mode, that is gunshot bits practice చేయండి. Then if you want any reference then you can look at the course. ఖచ్చితంగా పీవైక్యూస్ చూడాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ఈ డిస్కషన్లో ఎన్ని పీవైక్యూస్ రిపీట్ అనేది మీకు తెలుస్తుంది కంప్లీట్ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది అది చెక్ చేసుకోండి ఓకే ఇఫ్ యూ వాంట్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దిస్ యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్స్ అండ్ ఆన్లైన్ అనుకుంటే మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ పేరు saimeda.in. And these are the bits we are providing entirely 5800 bits are providing. Utilize this opportunity. Definitely you can improve your marks, your rank. Definitely you will get a good college with a free seat. That is a complete fees reimbursement. Okay, so this is about our session here. Okay, thank you so much for watching this video. I am going to meet in the next session. Until then, bye, take care.